పట్టించుకోలేదన్న ఎవరైనా సరే. పనులు అయితే కట్టించుకుంటున్నారని పంచాయతీలు ఎవరు పట్టించుకోలేదు. చెత్త గిత్త గబ్బు కొట్టిపోతుంది ఇక్కడ. ఎన్ని రోజులు అయింది వచ్చి? 15 రోజులు అవుతుంది. అది ఎవరికి చెప్పలేదు మీరు? ఎవరికి చెప్పలా, అసలు ఎవరు రావట్లేదు ఈ శైలికి. అది ఏందన్న ఈ గబ్బు ఏందన్న? అన్నాలు తినాలో వద్దా మాకు చెప్పండి. నేను తింటున్న అన్నమే కదా, గిడ్డేం కాదు కదా. చెప్పండి, చూడు ఎంత చండాలంగా ఉందో. చెత్త నెల రోజుల పైన అవుతుందండి, అసలు తీని చేయలేదు. సుబ్బయ్య అని చెప్పని అతను అంటే ఇక్కడ ఇన్ఛార్జి, ఆయన చెప్పినా కూడా ఇదిగో అంటారు అదిగో అంటారు, అసలు దాని గురించి అసలు పట్టించుకోవట్లా. టాటోలు చెబితేనేమో ఆయన చెప్పండి అంటున్నారు, ఆయనేమో పట్టించుకోవట్లేదండి. ఎన్నిసార్లు చెప్పినా కూడా దాని గురించి అసలు చర్యలు లేవు. మెయిన్గా దళితులు కూడా చెప్పారంట అంతకుముందు, వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళు పట్టించుకోలేదండి. దీని గురించి గట్టిగా చర్య తీసుకోమని. మీకు దుర్వాసన రావట్లేదు? చండాలంగా వస్తున్నాయండి. అమ్మ చెప్పని కూడా చెప్పాను ఆయనకి, చెప్పిన తీసేస్తాను, రేపు చేస్తా ఎల్లుండి చేస్తా అంటున్నాను. అంతే మాట కానీ రావట్లేదు. దాని గురించి కొద్దిగా గట్టిగా చర్య తీసుకోవాలి. వేటపాలెం పంచాయతీ ప్రజానికానికి పంచాయతీ కూడా తెలియజేయడం కారణం మా గోల్తోటి చూసుకుందామని వచ్చాము సార్ మేము. అది మా రమ్య నెలలు కాబట్టి ఇక్కడ ఈ పారిశుద్ధ కార్మికులు అంటున్నారు, పనులు అన్ని వసూలు చేస్తున్నారు. శుభ్రత పరిశుభ్రత అంటే ఏమీ లేదు. ఈ విధంగా ఉంటే రోగాలు రాక ఏమొస్తాయి సార్? పనులు ధర్మంగా వసూలు చేస్తున్నాగా, వసూలు చేసినప్పుడు ఈ విధంగా ఉంటే ఈ విధంగా పారిశుద్ధ కార్మికులు ఏమవుతున్నారు, పంచాయతీ మాకు తెలియదు. కానీ శుభ్రత పరిశుభ్రత అనేది ఒకటి చూపండి మాకు. అది మా ఊరికి రోగాలు రాకుండా ఉండాలంటే, అన్ని విధాలుగా బాగుండాలంటే ఈ శుభ్రత అనేది ఒకటి చేస్తేనే కదా. మీరు చేయకపోతే మేము ఏం చేయగలుగుతాం సార్? ఈ మీడియా పరంగా మీకు తెలియజేస్తున్నాం. ఎన్ని రోజులు అయింది తీసి? వారం అయింది. వారం అయిందంటే పరిస్థితి ఏంది? మధ్య దోమలు ఏ రోగాలు వచ్చిన పరిస్థితి ఏంది? రోగాలు అది ఆలోచించాలిగా. ఆరోగ్యంగా స్పందిస్తే అన్ని విధాలుగా బాగుంటుంది. అన్ని విధాలుగా జనాలు వేటపాలెం పంచాయతీ కూడా, వేటపాలెంలో జనాల ఆరోగ్యాలు కూడా ప్రశాంతంగా వేటపాలెం పంచాయతీ తెలియజేస్తున్నాను. దాని తగ్గ న్యాయం డబ్బులు వసూలు చేయటం దౌర్జన్యంగా కూడా చేయాలి కదా. ఈ పనులు చేయాలి కదా.